అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో ఈ 2026 సంవత్సరంలో గురుమూఢమి ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతోటి ముగుస్తుంది? ఈ సమయంలో అసలు చెయ్యదగినటువంటి పనులు ఏమిటి? చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి? అసలు మూఢమి అంటే ఏమిటి? ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు మూఢమి అంటే ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాము. మూఢమి లేదా మౌఢ్యమి అనేది ఒక అశుభ కాలంగా పరిగణిస్తారు. సంస్కృతంలో మూఢమి అంటే చీకటి అని అర్థము. గురువు సూర్యుడికి దగ్గరికి వచ్చినప్పుడు గురుమూఢమిగాను, శుక్రుడు సూర్యుడికి దగ్గరికి వచ్చినప్పుడు శుక్రమూఢమిగాను పరిగణిస్తారు. మూఢం సమయంలో ఏవైనా శుభకార్యాలు చేస్తే అశుభం కలుగుతుందని, నష్టం వాటిల్లుతుంది అని పెద్దలు, పురాణాలు, జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారండి. ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో గురుమూఢమి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుందన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ పరాభావ నామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు 2026 సంవత్సరంలో గురుమూఢమి ప్రారంభం వచ్చేసి ఆషాఢ శుద్ధ విద్య జూలై 15 బుధవారం రోజున రాత్రి 2:40 గురుమూఢమి ప్రారంభమవుతుంది. ఎప్పుడు ముగుస్తుంది అంటే ఆగస్టు 12, 2026 ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం రోజున ఉదయం 7:44 గురుమూఢమి ముగుస్తుందండి. అంటే ఈ సంవత్సరం మనకి గురుమూఢమి మొత్తము 28 రోజుల పాటు ఉంటుంది. ఇప్పుడు మూఢమి సమయంలో చేయకూడనటువంటి పనులు ఏమిటి? చెయ్యదగినటువంటి పనులు ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాము. ముందు చేయకూడనటువంటి వాటి గురించి తెలుసుకుందామండి. మొదటిగా మూఢమి సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ వివాహం కానీ, పెళ్లి చూపులు లాంటివి కానీ, నిశ్చయతాంబులు లాంటివి కానీ, నూతన వధూ ప్రవేశం లాంటివి కానీ నిర్వహించడం చేయకూడదు. ఉపనయనం కూడా ఈ సమయంలో చేసుకోకూడదు. లగ్న పత్రికలు రాసుకోవడము, పెళ్లి పత్రికలు జోలికి వెళ్ళడము, అలాగే పెళ్లి మాటలు అనేవి మాట్లాడుకోవడం కూడా చేయకూడదు. పసిపిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయించడము, చెవులు కుట్టించడము ఇలాంటివి కూడా చేయకూడదండి. అలాగే అక్షరాభ్యాసం లాంటివి చేయించకూడదు. కొత్త వ్యాపారాలను కూడా మొదలు పెట్టకూడదు. కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేసుకోకూడదు. ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం కానీ, శంకుస్థాపన కానీ, గృహ ఆరంభం కానీ, గృహప్రవేశం కానీ ఇలాంటివి చేయకూడదు. దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఈ మూఢమి సమయంలో చేయకూడదు. అలాగే కొత్తగా వ్రతాలు లాంటివి చేయడము, యజ్ఞాలు చేయడము, విగ్రహ ప్రతిష్టాపనలు చేయడం లాంటివి కూడా చేయకూడదండి. చెరువులు తవ్వడము, బావులు తవ్వడము, కొత్త పనులనేవి వ్యాపారాలు కానీ ఏవైనా మొదలు పెట్టడం లాంటివి కూడా ఈ మూఢమి సమయంలో చేయకూడదు. ఈ మూఢమి సమయంలో ఏమి చేయవచ్చు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. చిన్నపిల్లలకి అన్నప్రాసన, నామకరణము చేసుకోవచ్చు. అలాగే భూములు అమ్మడం కానీ, భూములు కొనడం కానీ, అగ్రిమెంట్లు రాసుకోవడం కానీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ పని లాంటివి కూడా ఈ సమయంలో చేసుకోవచ్చండి. కొత్త బట్టలు కొనుక్కోవడము, ఏదైనా పుణ్యక్షేత్రాలు లాంటివి వెళ్ళడము, అంటే ఆల్రెడీ ఇదివరకు వెళ్ళి వచ్చుంటే కనుక పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చండి ఈ మూఢమి సమయంలో. ఇదే మొదటిసారి కనుక వెళ్తున్నట్లయితే మాత్రము పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళకపోవడం మంచిది. సీమంతం చేసుకోవడము, అలాగే నిత్య పూజ అనేది చేసుకోవచ్చు. అన్నదానం లాంటివి కూడా చేసుకోవచ్చండి. అంటే దేవాలయాల్లో అట్లా అన్నదానాలు లాంటివి కూడా చేసుకోవచ్చు. జాతకం రాయించుకోవడము, నవగ్రహ శాంతులు, హోమాలు కూడా జరిపించుకోవచ్చు. అలాగే దూర ప్రయాణాలు లాంటివి కానీ, కొత్త ఉద్యోగంలో చేరడం కానీ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అలాగే మూఢం సమయంలో బాలింతలు, గర్భిణీలు ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదండి. ఒకవేళ మీరు చేయాల్సి వస్తే కనుక అశ్విని లేదా రేవతి నక్షత్రాలు చూసుకొని ఇలాంటి నక్షత్రాల్లో మీరు ప్రయాణం అనేది చేయవచ్చని పండితులు, పెద్దలు, జ్యోతిషులు తెలియజేస్తున్నారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.